అక్కడ ప్రతి ఒక్కరు ఆ కార్యకర్తకు అండగా ఉంటారని చెప్పిన ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వేదిక పై నుంచి ఈరోజు మేము ఈ నాయకులందరూ కూడా మీకు హామీ ఇస్తున్నాం. ఈరోజు మా కల్పనలో ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగితే ఇక్కడ ఉండే నాయకులందరూ మీకు అండగా ఉంటారు అని చెప్పిన ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎవరిని కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ కేసు అంటే భయపడతారా? ఎవరిని కూడా కేసు అంటే భయపడతారా? కేసు అంటే భయపడేవాళ్ళు ఎవరు లేరు కూడా. కేసు అంటే ఎవరు భయపడే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కోసం పనిచేస్తారు. ఖచ్చితంగా మా యొక్క జెండా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో మీరు మా కార్యకర్తల జోలికి వస్తే మన చెప్పారు, మన ఎమ్మెల్యే గారు చెప్పారు 200 మంది కాదు కదా 2,000 మందితో రాని చెప్పింది మా ఎమ్మెల్యే గారు. ఈరోజు సవాలు వస్తుందా మా కార్యకర్తకు జోలికి వస్తే 200 మంది కాదు కదా 5,000 ఈ సందర్భంగా తెలియజేసుకుంటే మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొండ వారు ఖచ్చితంగా మనమందరూ కూడా జగన్ బాబు గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మనం 9 ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకునే వాళ్ళము. ఖచ్చితంగా ఆ దిశలోనే మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.